Part of the research. हम अपलोड करते हैं। भारत है कर्मभूमि, भारत है वंदनीय भारत, अभिनंदनीय भारत, जीवन सुमन चढ़ाकर आराधना करेंगे तेरी जन्म जन्म भर, हम वंदना करेंगे, हम साधना करेंगे। है जन्मभूमि भारत, है कर्मभूमि भारत, महिमा महान तू है, गौरव निदान तू है, तू प्राण है हमारा, जननी समान तू है, तेरे लिए जिएंगे, तेरे लिए मरेंगे, तेरी जन्म जन्म भर हम वंदना करेंगे, हम साधना करेंगे। जिसका मुकुट हिमालय जग जगमगा रहा है, जिसका मुकुट हिमालय जग जगमगा रहा है, सागर जिसे रतन की अंजल चढ़ा रहा है, वह देश है हमारा, ललकार कर कहेंगे, इस देश के बिना हम जीवित नहीं रहेंगे, हम वंदना करेंगे। थैंक यू सारी कट जाएंगे, लेकिन तिरंगा का शान हम कभी झुकने नहीं देंगे और उसे कभी हम उसके दिल जहानों में हम सदा लहराएंगे। कहते हुए मेरे शिक्षिका का नाम है, सर भी कट जाने दे आंधी तूफान आने दे, सर भी कट जाने दे आंधी तूफान आने दे, चाहे जान भले ही मरने दे, 75वां आजादी का जश्न अमृत मुझे पीने दे, 75 आजादी का अमृत जश्न मुझे पीने दे। मेरे कदम नहीं डगमगाएंगे, मेरे कदम नहीं डगमगाएंगे, वंदे मातरम और जनगण मन गान दिल जहां से गाएंगे, भारत माता के लिए कुर्बान हो जाएंगे, हमारे सीने में हृदय में सदा तिरंगा लहराएंगे, सदा तिरंगा लहराएंगे। इतिहास ने पाठ पढ़ाई, इतिहास ने पाठ पढ़ाई, वीरों ने आजादी दिलाई, इतिहास ने पाठ पढ़ाई, वीरों ने आजादी की लड़ाई, ब्रिटिशों को धूल चटाई, ब्रिटिश वालों को धूल चटाई और भारत इतिहास को देता है गवाही। झांसी की रानी लक्ष्मीबाई देश के खातिर प्राण गंवाई, भगत सिंह सुभाष चंद्र बोस गांधी जी ने, भगत सिंह सुभाष चंद्र बोस गांधी जी ने लाखों वीरों की वीरता से ब्रिटिशों को आए पसीने, ब्रिटिशों को आए पसीने, भारतीय शक्ति सबने पहचाने, भारत की शक्ति सबने पहचाने, छोड़ गए हमारा वतन, छोड़ गए हमारा वतन, स्वतंत्र हो गया भारत में। गाता हूं मैं आजादी के गाने, गाता हूं मैं आजादी के गाने। धन्यवाद। అందరికీ వందనాలు। ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు। స్వాతంత్ర పోరాట కవిత్రులారా, అలసిపోని కళాలతో కలం తొక్కినారు, స్వాతంత్ర పోరాట కవిత్రులారా, అలసిపోని కళాలతో కలం తొక్కినారు, స్వాతంత్ర సమర యోధులారా, లాఠీలకు తూటాలకు బలి అయినారా, మీ త్యాగం మరవలేనిది, సాధించిన స్వాతంత్రం అపురూపమైనది, అలు పెరగని పోరాటం అంది వచ్చిన స్వాతంత్రం, మీరు జైలులో చీకటి జీవితం నేడు మా అందరికీ వెలుగు జీవితం, శతజ్ఞులు పేర్చిన చెక్కు చెదరని ధైర్యం, మీ సాహసం ముందు ఆంగ్లేయులు ఆగమాగం, సిపాయిల తిరుగుబాటుతో సిద్ధమైన జనం, సిపాయిల తిరుగుబాటుతో సిద్ధమైన జనం, చిన్న పెద్ద తేడా లేక కథనానికి కథం దొక్కి 75 వసంతాల అఖండ భారతావని అందుకో నీకు శతకోటి వందనాలు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. స్వదేశీ గుండెల నుండే సింధుయ్ సమర శంకరణ నాదం, విదేశీ తంత్రం ఛేదించిందోయ్ వీరుల హృదయ నినాదం.
మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వంగ భూమిని విభజించంగా విధర్మీయులను బుజ్జగించగా భారతీయులను వంచంగా బ్రిటిషు వారలు మంటలు రేపగా అమ్మ ప్రేమలో అనురాగం అఖండ శక్తిని సృజించింది మట్టి తల్లిపై ఈ మమకారం మహోద్యమమును నడిపించింది చరిత నిలిపినది ఆదరం చెదరని భవితకు శ్రీకారం చరిత నిలిపినది ఆదరం చెదరని భవితకు శ్రీకారం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఈశాన్యంలో కాశ్మీరంలో ఇప్పటికీ వేపాటువాదములు దేశమంతటా భీతి కొలుపుతూ దురహంకారపు తీవ్రవాదములు విద్వేషంతో పరాయి సంస్కృతి విషకీలని చిమ్ముతున్నది స్వాభిమానములు సమరస భావం చిన్నబోయినవి నొచ్చుకున్నవి మళ్ళీ వచ్చే ఆ కాలం మరవబోకు ఆధారం మళ్ళీ వచ్చే ఆ కాలం మరవబోకు ఆధారం మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం నీ లక్ష్యము గుర్తించురన్నా నిత్యము దానిని స్మరించుమన్నా తల్లి సేవలో తరించకున్న చరిత్ర మనలను క్షమించదన్నా మన హృదయాలను మేళవించుతూ జన హృదయాలలో జయం పలుకుతూ ఎద ఎదలో చైతన్య గీతమై మది మదిలో రగిలేటి భావమై సారథి నీవైరారా భారత వీర కుమారా సారథి నీవైరారా భారత వీర కుమారా మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం స్వదేశీ గుండె నుండెగ సింధుయ్ సమర శంకరనాదం విదేశీ తంత్రం ఛేదించింది వీరుల హృదయ నినాదం విదేశీ తంత్రం ఛేదించింది వీరుల హృదయ నినాదం థ్యాంక్ యూ ధన్యవాదాలు రంగంబులు కవి హృదయమందు భరత భూమికై భవ్యమైన సమర సరితములు సాక్షాత్కరించెను ఈ భరత వజ్రోత్సములు అష్టపద్యం స్వరంబులై భరత ఖండంబులు శతకోటి స్వరంబులై బలికెను ఈ భరత హృదయందు స్మృతులై దేశ ఔన్నత్యంబు దేశ కీర్తి దిశలిల్లలను భరత పుత్రుల భవ్యమైన సరితలందరూ భరత పుత్రుల భవ్యమైన సరితలందరూ అందరికీ వీరులు ప్రాణాలు ఇచ్చే స్మరించే జనని భరత భూమి బిడ్డ పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మహామహుల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి
అధ్యక్షులు జాదవ్ బంగట్లాల్ గారికి, అలాగే మాజీ అధ్యక్షులు చారి సార్ గారికి, అలాగే మాధవరావు సార్ గారికి, అందరికీ కవులందరికీ నమస్కారాలు తెలుపుతూ నా యొక్క కవితను వినిపిస్తాను. డెబ్బై 75వ వజ్రోత్సవాల సందర్భంగా నా యొక్క కవిత శీర్షిక విముక్తి కోసం బలిదానాలు. భారతదేశం విదేశీ పాలనతో బందీ అయ్యాను. విభజించి పాలనతో విసిగెత్తిపోయాను. పోరాడితే పోయేది ఏముంది? నడుము బిగించారు భారతీయులు. నడ్డి విరిచిన నలిగిపోలేదు. ప్రాణాలు పోయినా పారిపోలేదు. తుపాకీ గుండ్లు పేలినా తొల్లిపోలేదు. ఉరి వేసిన ఉరికిపోలేదు. అతివాదులు మితవాదులు అమిత ఉత్సవంతో పోరాటాలు చేశారు. అహింసయే అందరికీ ఆస్తినిచ్చింది. నేడు వజ్రోత్సవాల వేళ, సంబరాల వేళ ఒకడి కోసమై వేట మొదలై క్రూర మృగ ఓకే. నేడు వజ్రోత్సవాల వేళ, సంబరాల వేళ, వందనాలు వీరులకు, వందనం భరతమాతకు. నమస్కారం. 75వ స్వతంత్ర భారత వజ్ర ఉత్సవాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురువర్యులు కట్ట లక్ష్మణాచార్య గారికి, గురువర్యులు నా మార్గదర్శకుడు జాదవ్ బంకట్లాల్ సార్ గారికి, అలాగే గురువర్యులు ఇందల్ సార్ గారికి, భారత మాతా కీ జై హో మారమోగే నినాదం, అంబరాన్ని తాకేన స్వతంత్ర సంబరం, జై హో పుణ్యభూమి, జై జై భారతమని గాంధీజీ నడిచిన పవిత్ర పావన భూమి, సత్య శాంతి వచనాలు వేద జల్లే కర్మ భూమి, జై హో భారతదేశమా సప్త సరాల రాగమా. నేటి మన ఈ స్వతంత్రం ఎందరో త్యాగ వీరుల త్యాగం, విమోచనం కలిగిన దినం. అమర వీరుల త్యాగ ఫలాన్ని ఆత్మకు శాంతి అర్పించే నివాళి ఈ దినం. కృషి చేద్దాం ఆ విశ్రాంతి పోరాటం, జరుపుకుందాం ఈ స్వతంత్రము పండుగను కన్నుల పండుగగా. हो जब आंख बंद हो तो याद हिंदुस्तान की हो, हम मर भी जाए तो कोई गम नहीं, लेकिन मरते वक्त मिट्टी हिंदुस्तान की हो, मिट्टी हिंदुस्तान की। इस दर्पण की भूमि है, इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकर कंकर हमारे लिए पत्थर है। हम जिएंगे तो इस भारत के लिए, मरेंगे तो इस भारत के लिए। मरने की बात भी गंगा जल में हमारा अस्थियों के कान लगा के सुनेगा, वो एक ही आवाज आएगी, भारत माता की, भारत माता की। धन्यवाद सर. మీరు అతిథులు కదా, మేము ఇంటి వాళ్ళు, రామరాజ్ శర్మ ఇంటి వాళ్ళు. చాలా సంతోషం సార్. చివరిసారి అయినా కానీ 75వ స్వతంత్ర భారతి స్వర్ణోత్సవాల సందర్భంగా స్వర్ణోత్సవాలని పురస్కరించుకొని నేడు జరుగుతున్న ఈ కవి సమ్మేళనంలో అన్నగారు బంకట్లాల్ అన్నగారికి, నా గురువులు కట్టా లక్ష్మణ్ సార్ గారికి, సార్ మాధవరావు సార్ గారికి, మల్లయ్య సార్ గారికి, లాల్ సావ్ సార్ గారికి, విజయ్ సార్ గారికి, మా ఇందర్ సింగ్ సార్ గారికి, వినోద్ సార్ గారికి, విశ్వంరావు సార్ గారికి, మా కొడుకు ధర్మసింగ్ గారికి,
మోతీరామ్ గారికి, దీపక్ గారికి, కొట్నా గారికి, అందరికీ పేరు పేరున ఇంకెవరైనా మర్చుంటే ఆ పేరు తెలియదు నాకు. శ్యామరావు సార్ గారికి అందరికీ ధన్యవాదాలు సార్. అయితే నేను దీంట్లో 2 కవితలు రాసిన, కానీ ఒకటి పాడతాను సార్. నా కవిత శీర్షిక పేరు ఉద్యమనాదం. స్వతంత్ర ఉద్యమ సంగ్రామంలో విగత జీవుల నెత్తుటి వర్ణం వినిపించిందో విషాద చరణం. స్వతంత్ర ఉద్యమ సంగ్రామంలో విగత జీవుల నెత్తుటి వర్ణం వినిపించిందో విషాద చరణం. ఆ సాధన సంగ్రామంలో సాగిన సమరాలెన్నో, ఆ సాధన సంగ్రామంలో సాగిన సమరాలెన్నో, ఆ స్వేచ్ఛ సాధన వీధుల్లో పునాదులైన సమాధులెన్నో. నెరలు వారిన నేల పగళ్లకు రక్తం తడితో నింపిందెవరు? బిక్కరగారకులు దిక్కులు ప్రేలిన ధిక్కారించిందెవరు? నెరలు వారిన నేల పగళ్లకు రక్తం తడితో నింపిందెవరు? బిక్కరగారకులు దిక్కులు ప్రేలిన ధిక్కారించిందెవరు? ఉరిమిన గొంతుతో ఊపిరి సలుపుతూ ఉరి తాడును ముద్దాడింది ఎవరు? పూట పూటకు తుపాకీ తూటకు ఈ నేలల ఒరిగి నింగికి ఎగిసిందెవరు? నా పుణ్య భూమిపై రక్తపు చిత్తులు కత్తుల గుత్తులు సుత్తులుగా ఎగిసిపడ్డాయి 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 ఆ దుర్జన గర్జనపై. రణరంగానికి దళ సంఘానికి తరుణం కుడియంగా వినికిడి పుట్టిన గుండెకు అప్పుడు వినిపించిందో చైత్ర గీతం. వినికిడి పుట్టిన గుండెకు అప్పుడు వినిపించిందో చైత్ర గీతం. వందే మాతరం వందే మాతరం వందే మాతరం. భారత మాత వీరులకు నా జోహార్లు అనే నా శీర్షిక. భారత మాత స్వతంత్ర సాధనలో వేల కొలదిగా నేల కొరిగిన వీరులకు నా జోహార్లు, నా జోహార్లు. ఝాన్సీ రాణి, నానాసాహెబ్ తాంతియా తోపే లాంటి సమాజంలోని మూఢాచారాల సతీసాగమాన విష ఆచారాన్ని పారదోలిన వీరులకు నా జోహార్లు. బిర్సా ముండా, రామ్ జీగోన్, అల్లూరి సీతారామరాజు లాంటి ఎందరో మాన్యం వీరులకు నా జోహార్లు, నా జోహార్లు. బ్రిటిష్ వారి ఆగడాలను ఎదిరించి ధైర్యసాహసములతో తమ మాన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన వీరబిడ్డలకు నా జోహార్లు. లాల్ బాల్ పాల్, భగత్ సింగ్, ఆజాద్, రాజ్గురు, ఉధమ్ సింగ్ వంటి ఎందరో వీరులు తమ ప్రాణాలను నవ్వుతూ ఉరితాళ్లకు అర్పించిన భారత మాత వీరులకు నా శతకోటి జోహార్లు. తిలక్, గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి శాంతి అహింస మార్గమున పోరాడిన స్వతంత్ర వీరులకు నా జోహార్లు. జల్ జంగల్ జమీన్ అంటూ నినాదంతో నైజాం ప్రభుత్వంతో పోరాడిన వీరభీముకు, ఆసులు బాసిన వీరభీముకు నా జోహార్లు, జోహార్లు. థ్యాంక్ యూ సార్. कोटनूर साहित्य के पूर्व अध्यक्ष, रिटायर्ड होने के बाद भी कहीं पे भी कवि सम्मेलन हो उस स्थान पर आ जाते हैं, ये बहुत खुशी की बात है। और तेलुगु में हमारी भाषा मातृभाषा तेलुगु नहीं होती, फिर भी माधव सर की जो भाषा बोल भाषा है वो इतनी दिल को छू जाती है, बहुत ही उन्नत रूप से व्याख्यान कर रहे हैं। और इस समारोह में मित्रगण, हमारे कविवर्य, सभी को मेरा नमस्कार। ये अवसर बार बार जिंदगी में मिलते आता है। और ये छंद है, यानी कि नाम भी बोलते हैं, छंद भी बोलते हैं, एक नशे की तरह। अगर दारू पीने वाले को शाम होते ही बस होना तो कुछ भी हो जाए, लेकिन ये हम लोगों की भी उसी तरह का नाम रहता है। कला यानी कि जो भी कला है, तो कला का नाम होता है। ये मुझे रात में लिखने के लिए मौका मिला। ये आज का दौर, मैं हिंदी में कविता लिखा हूँ। आज़ादी का अमृत महोत्सव मना रहा है मेरा देश,
आजादी का अमृत महोत्सव मना रहा है मेरा देश। कहे गए ज्ञानी पढ़ो लिखो आगे बढ़ो और अपने पीछे वाले को भी अपने साथ लेके चलो। यहाँ किसी की गारंटी नहीं है, यहाँ किसी की गारंटी नहीं है। अस्पृश्यता के नाम पर, अछूत के नाम पर यहाँ अध्यापक भी बच्चों को मार डालते हैं। गंगा गोदावरी यमुना कावेरी ये हमारी माँ के रूप है। यहाँ नदियों में नहाकर भी पवित्र हो जाते हैं। यहाँ हर कंकर में भी शंकर को देखते हैं। यह भिन्नता में एकता है। बहुभाषा होने के बाद भी हिंदी को भी माता मानते हैं। वतन को जतन करने के लिए हर नागरिक सीना तान कर खड़ा हो जाता है। इस देश में गरीब तो बहुत है, लेकिन कोई भूखे दिखते हैं, कोई पेट भर दिखते हैं। किसानों को कितना भी नुकसान हो जाए, वो कभी अपने खेतों से मुंह नहीं मोड़ता। इसलिए मेरा देश भारत महान कहलाता। धन्यवाद।